ఏంటి పరాయివాడు పక్కన కూర్చున్నట్టు అలా పక్కకు జరుగుతావు? ఏదేమైనా నీకు చాలా థ్యాంక్స్ జ్యోతి. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు దొరబాబు? యాక్చువల్గా కొత్త ఆఫీస్ బిల్డింగ్ని శ్రావ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని అమ్మ పట్టుపట్టింది. అది నాకు ఇష్టం లేదని అమ్మకి నేను చెప్పలేకపోయాను. నాకైతే ఆ బిల్డింగ్ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలన్నదే నా కోరిక. ఆ మాట పైకి చెప్పకపోయినా దేవుణ్ణి మాత్రం కోరుకుంటూనే ఉన్నాను. నా భార్య పేరు మీద బిల్డింగ్ రిజిస్ట్రేషన్ అవ్వాలని మొరపెట్టుకున్నాను. దేవుడు నా మొరని ఆ పేపర్స్ని నీ ద్వారా పాడు చేయించి నా చేతికొచ్చేలా చేయించాడు. అది చూడగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ శ్రావ్య నిన్ను కొట్టేసరికి ఆ సంతోషాన్ని మర్చిపోయి కోపంగా రియాక్ట్ అయ్యాను. దొరబాబు, నేను నిజంగా కావాలని ఆ పేపర్స్ని పాడు చేయలేదు. నీ గురించి నాకు తెలీదా జ్యోతి? నేనే ఈరోజు ఆ రిజిస్ట్రేషన్ ఆగిపోవాలని బలంగా కోరుకున్నాను. అందుకే అలా జరిగింది. నీకోసం నేనున్నాను జ్యోతి. ఆ శ్రావ్యనే కాదు, మన మధ్యలోకి ఎవ్వరూ రారు. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. మనమిద్దరం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. ఇంతే ప్రేమగా ఉండాలి. ఎన్ని కష్టాలొచ్చినా ఇంతే దగ్గరగా ఉండాలి.